చేసినట్లుగా మనం చదువుకున్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పాడంటే, ఆయన్ని చూసి కేకలు వేసి, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేమి, నన్ను బాధపరచకమని కేకలు వేసినప్పుడు సాతానా వానిలోంటి బయటికి రమ్మంటే, ముందు నీ పేరేమని అడిగాడు. నా పేరు శానా అంది. శానా అంటే చాలా, ఎన్నో రకాలైనటువంటి దెయ్యాలు ఆయనలో ఉన్నాయన్నమాట. కాబట్టి నా పేరు చాలా. శానా అంటే దానికి ఒక ఉదాహరణ ఏమిటంటే, అందులోనే మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో ఆ దెయ్యాలు ఏమిటో అక్కడ వివరించబడ్డాయి. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచన అనే ఒక దెయ్యం అంట, జారత్వము, మనుషుల్లో జారత్వం అనే ఒక దెయ్యము, దొంగతనం అనేది ఒక దెయ్యము, నరహత్య చేయటము, మనుషుల్ని చంపడం ఒక దెయ్యము, వ్యభిచారములను చేసేది ఒక దెయ్యము, లోభములను, చెడుతనములను, కృత్రిమములను, కామ వికారములను, మత్సరములను, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ ఇవన్నీ ఒక దెయ్యాలన్నమాట. మనుషుల్లో ఉన్నాయి, మనుషుల్లో క్రియ జరిగిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా అంటే వాళ్ళు ఆ మర్మం ఏమిటంటే, చాలా అన్నాడు కదా, ఈ స్వభావాలన్నీ కూడా, ఈ క్రియలన్నీ కూడా దెయ్యాలు మనుషుల్ని అపవిత్రపరుస్తూ ఉన్నాయి. అంటే లోపల నుండి వచ్చి మనుషుల్ని అపవిత్రపరుస్తూ ఉన్నాయి. కాబట్టి లోపల నుండి మనుషుల ఆ హృదయాల్లో ఉన్నాయి, బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరుస్తూ ఉన్నాయి. కాబట్టి వాడు రాళ్లతో గాయపరుచుకుంటూ ఉన్నాడు. ఇదంతా ఎవరమ్మగా చెప్పాలంటే చాలా పెద్ద కథ, పెద్ద చరిత్ర. ఒక్కొక్కటి విడదీయాలంటే మరి ఒకరోజు అయిపోయేది కాదు. కనుక మనం కొంచెంలో ముగించుకుందాం. ఈ ఒక్క అలవాట్లన్నీ కూడా 7:21లో రాయబడినటువంటి విషయాలను మనం వివరిస్తే, అందులో దెయ్యాలన్నీ కూడా మనుషులను పాడు చేస్తూ ఉన్నాయి. కాబట్టి మనిషి చెడిపోయాడు. ఆ దెయ్యాల ద్వారా మనిషి చెడిపోయాడు. నెమ్మదంగా ఉండాల్సినటువంటి వాడికి నెమ్మది లేదు, అలాంటి వాడికి నెమ్మది లేదు. ఒక్కొక్కటి మనం ఎవరైనా చేస్తే అక్కడ చదవండి 7:21లో మళ్ళీ ఒకసారి. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచన వాడికి, దురాలోచన చేసేవాడికి నెమ్మది ఉండదు. ఆ సమాధుల్లో తిరిగేవాడు పరిస్థితి ఏదో అదే దురాలోచన. ఎప్పుడు ఏం చేద్దామా, ఎవరినేం చేద్దామా, దురాలోచన. ఆ దురాలోచన చేత వాడు మంచి జీవితం లేకుండా ఆ సమాధుల్లో తిరిగేవాళ్ళలాగా తయారైపోతున్నాడని మనకు అర్థమవుతూ ఉంది. తర్వాత జారత్వము చేత వాడు చెడిపోయినట్టుగా, ఆ దెయ్యం పట్టినటువంటి వాడు ఏ విధంగా గాయాలు పరుచుకుంటున్నాడో అలాంటి వాడుగా మనం పోల్చుకోవాలి. కనుక ఈ దొంగతనములు, చెడుతనములు అన్నీ కూడా ఆ దెయ్యాలకే సాదృశ్యంగా ఉన్నాయి. ప్రియులారా, మన యొక్క జీవితాల్లో అలాంటి స్వభావాలన్నీ కూడా మనసుని అపవిత్రపరుస్తూ ఉన్నాయి. మంచితనం లేకుండా మనం చూస్తూ ఉన్నాం. లూకా సువార్త 10వ అధ్యాయంలో 30వ వచనంలో మనం చదివితే, ఒకడు ఎరుకో నుండి అందుకు యేసు ఇట్లా, నేను ఒక మనుష్యుడు యెరూషలేము నుండి ఎరుకో పట్టణమునకు దిగి వెళుతూ ఉన్నాడంట. మనుషుడు
ఎరికో పట్టణమునకు దిగి వెళ్తాడు. యెరూషలేము పైన ఉంటుంది కొండ మీద. ఆ ఎరికో పట్టణము కింద ఉంది, చెప్పించబడినది. యెరూషలేము దీవెనకరమైంది, ఆశీర్వాదకరమైనటువంటి స్థలము నుండి ఎక్కడికి వెళ్తున్నాడు? చెప్పించబడిన దానికి వెళ్తూ ఉన్నాడు. ఆ దయ్యం పట్టినటువంటి వాడు ఏ స్థితిలో ఉన్నాడో వాడిని దొంగలు ఏం చేశారంటే అతన్ని కొట్టి వాని బట్టలు దోసుకొని ప్రాణంతో పడేసిపోయారంట. వాడిని ఎట్ట పడేశారు? ప్రాణం అంటే మనిషి మామూలుగా ఉన్నట్టు ఉన్నాడు కానీ, అరే ఇందాక బాగానే ఉండారే అంటారు ఎవరైనా చనిపోతే. నిన్న బాగానే ఉన్నాడే. అవును, మనిషి ప్రాణమే. ప్రాణంతో ఉన్నాడు. జీవిస్తున్నాం అనుకుంటున్నావు కానీ ఈ చెడ్డవన్నీ ఎప్పుడు ఏం చేస్తాయో మనకి తెలియదు. ప్రాణంతో ఉన్నటువంటి వారుగా పోల్చుకోవాలి మనం. అంటే దొంగల చేతిలో వాడు చిక్కుకొని ప్రాణంతో పడి ఉన్నాడు. వాని జీవితం అంతా కూడా ఒక గాయాలతోటి పడిపోయినట్లుగా మనం చూస్తున్నాం. అతడు మరి చూసి అతడు ఎరికో పట్టణంలోనికి దిగిపోయాడు. ఉండాల్సింది ఆడ ఉండాలి ఆయన. యెరూషలేములో ఉన్నటువంటి వాడు ఏం పని? ఎరికో పట్టణానికి శపించబడిన దానికి దిగిపోయినట్టుగా మనం చూస్తున్నాం ప్రియులరా. ఎరికో పట్టణము చెడ్డ జీవితానికి సాదృశ్యంగా ఉంది. అక్కడ అన్ని అలవాట్లు ఉన్నాయి. ఆ ఎరికోలో మనిషి మంచిగా ఉండేది ఒక్కటి కూడా లేదంట. మనిషి నేర్చుకొని మంచిగా జీవించేది ఏమీ లేదు అక్కడ. అలాంటి స్థలానికి వెళ్ళిపోతూ ఉన్నాడు. అయితే మనుషులు కూడా, ప్రియమైన సోదరి సోదరులారా అయినండి, ఇంకా యేసుక్రీస్తు నమ్మనటువంటి వారు దిగిపోతూ ఉన్నారు. యెరూషలేములో ఉండాల్సినటువంటి వారు ఎరికో పట్టణానికి దిగిపోతూ ఉన్నారు. యెరూషలేము మహాపట్నం, దేవుని పట్టణం, దేవుడుండే స్థలం. ఆ దేవుని వద్ద నుండి దేవునికి దగ్గరగా ఉండాల్సినటువంటి వాడు ఆ చెప్పించబడిన దానికి సాతానికి సంబంధమైనటువంటి అక్కడ దురలవాట్లన్నీ ఉండాల్సినన్నీ ఉన్నాయి. అక్కడ అలవాట్లన్నీ అక్కడ ఉన్నాయి. కానీ అందువల్ల మనిషి చెడిపోయాడు. అసలు భూలోకము చెడిపోయిందని ఆదికాండము 6వ అధ్యాయము 6వ వచనంలోనే రాయబడి ఉంది. మొట్టమొదటగా భూలోకం చెడిపోయింది, మనుషులు చెడిపోయారని అర్థం. అయితే చెడిపోయిన దాన్ని యేసుక్రీస్తు ప్రభువారు బాగు చేయటానికి లోకానికి దిగి వచ్చాడు. ఒక పల్లవి పాడదాం. భూలోకము చెడిపోయే ఉన్నది, అది నరకానికి పరుగులిడుచున్న. భూలోకము అమ్మ భూలోకము, బాబు భూలోకము చెడిపోయే ఉన్నది, అది నరకానికి పరుగులిడుచున్నది. పాపమది పండుగ వలె ఉండును, పిదప నరకాగ్ని గుండమై మండును. పాపం చేయటానికి యెరికో పట్టణము మరి బాగా ఉంది, పాపము చేయటానికి అనుకూలంగా ఉందని అక్కడికి వెళ్తూ ఉంటే దొంగల చేతిలో చిక్కుకున్నాడు. దొంగల చేతిలో చిక్కుకొని ప్రాణంతో పడి ఉన్నాడు. ప్రియా సోదరి సోదరులారా, యెరికో శపించబడింది, ఈ లోకము కూడా శపించబడింది. నీ నిమిత్తము ఈ లోకము శపించబడిందని ఆనాడు అవ్వ ఆదాములతో చెప్పాడు యేసుక్రీస్తు దేవుడు. నువ్వు తినవద్దన్న పండు తిన్నావు కాబట్టి నీ నిమిత్తము ఈ భూమి శపించబడింది. అది భూసారం ఇవ్వదు. నీ ముఖ చెమట కార్చి నువ్వు ఆహారము తింటావు. నువ్వు బ్రతుకు దినములన్నీ నీ ముఖము చెమట కార్చి తినాలి. శపించబడ్డాడు మనిషి. హాయిగా ఆ తోటలో
మంచి మంచి పళ్ళన్నీ కోసుకొని తినండి అని చెబితే, ఆ తోట మధ్యలో ఒక చెట్టు మాత్రం, ఆ ఫలాలు మాత్రం మీరు తినవద్దు, అవి తిన్న దినమున మీరు నిశ్చయముగా చచ్చెదరు అని చెప్పాడు. అయితే అవి ప్రభు చెప్పినట్లుగా వాళ్ళు కొంతకాలం జీవించారు. కానీ సాతానుడు వచ్చి ఇది నిజమా అని అడిగింది. సాతానుడు అవ్వాదాములతో, ఇది నిజమా ఏమిటి అంటే, ఈ చెట్లలో, ఆ తోటలో చెట్ల పళ్ళన్నీ మిమ్మల్ని తినవచ్చునని చెప్పాడా? చెప్పాడు. మరి తోట మధ్యలో ఉన్నటువంటి వృక్ష ఫలములు తినవద్దని మీకు దేవుడు చెప్పాడా? చెప్పాడు. పక్కపక్కనవి పిచ్చి వాళ్ళారా, అది తింటే మీరు దేవతల వలె ఉంటారు. కాబట్టి ఆయనకు తెలుసు మీరు దేవతల వలె ఉంటారంటే ఇంకా ఇంతకన్నా బాగుంటారు అనుకున్నారేమో వాళ్ళు. మోసపోయి దేవుడు చెప్పినటువంటిది వృక్షఫలములు తెచ్చుకొని వారిద్దరూ తిన్నారు. అంతకుముందు వారు బట్టలు లేకపోయినా వారికి తెలియదు. వాళ్ళకు అవ్వాదాములకు బాల్యం కాదు, యవనపాయములోనే వాళ్ళని దేవుడు సృష్టించాడు. వారికి బట్టలు లేకపోయినా వారు దిగంబరులుగా, వాళ్ళకి అసలు తెలియలేదు మహిమలో ఉన్నారు. దేవుడు మనుషుల్ని మహిమగా ఆయన్ని సావాసం చేయటానికి, ఆయనతో ఉండటానికి ఏర్పాటు చేసుకుంటే ఆ మహిమను పోగొట్టుకున్నారు. ఏది తినవద్దన్న పండు తిన్నారు. కాబట్టి మనుషులు కూడా ఈనాడు తాగరానిది తాగి, చూడరాని కార్యాలు చూసి చెడిపోతూ ఉన్నారు. దేవుని సావాసము లేకుండా పోయారు. దేవునితో సావాసం లేదు. ఎక్కువ చెడ్డ సావాసాలతోనే మనిషి జీవిస్తుండగా మనం చూస్తున్నాం ఈ లోకంలో. అర్థం చేసుకోండి, దేవుని వాక్యము ఎలా మరి మనకి అర్థమవుతుందో తెలియపరుస్తున్నాడు దేవుడు. భూలోకము చెడిపోయి అది నిత్యనాశనానికి గురవుతుంది. ధనవంతుడే కాదు, ఈ రోజుల్లో అడుక్కునేవాడు కూడా మందు లేనోడు, తాగనోడు లేడు. అడుక్కునేవాడు కూడా మందుకే అడుక్కుంటున్నాడు. పనిచేసేవాళ్ళు కూడా ఎక్కువ మందు తాగడానికి పని చేస్తున్నారు కట్టపడి ఎండలో. మనం చూస్తున్నాం. అది ఒక దయ్యం. వాడిని కష్టం చేపించి, కష్టమంతా ఆ ఒక మందుకి అలవాటు పడి, అది లేనిదే బతకలేనట్టుగా, అన్నమైనా లేకపోతే బతుకుతానన్నట్టుగా ఉన్నాడు మనిషి, ఘోరంగా. అందుకని ఒక పాట, ఒక ఆయన, ఆ ధనవంతుడు పాతాళంలో పడి, తాగారాని మద్యము తాగి పోగొట్టుకుంటి జీవజలము, తాగారాని మద్యము తాగి పోగొట్టుకుంటి జీవజలము, త్రాగా చుక్కయు నీళ్ళు లేక తప్పించిపోతుంది ప్రాణం. అప్పుడు ఏడుస్తా పాడుతున్నాడు ఈ పాట. అగ్ని గంధకములో మండు గుండములో, అయ్యా లాజరుని పంపించు, తన ఏను కొలను నీళ్ళలో ముంచి, తండ్రివైన అబ్రహామా, ఇప్పుడు నేను ఇంత యాతనకరమైనటువంటి పరిస్థితుల్లో పడ్డాను. నేను కట్టితి వెలగల వస్త్రం, నేను పెట్టితి ఎండి బంగారం. ఈ లోకములో ఉండగా ఎండి బంగారం పెట్టాడు, ఎలగల వస్త్రాలు కట్టాడు. ఏమీ లాజరు లేనటువంటి లాజరు పరలోకంలో ఉన్నాడు, నేను ఇక్కడ నరకంలో ఉన్నాను అని తెలియపరుస్తున్నాడు. మనిషి చెడిపోయి చెడ్డ అలవాట్లకు ఎంత చెప్పినా, మరి ఇప్పుడు అయితే సెల్ ఫోన్లు వచ్చినాయి, చేతిలోనే పాపం మనుషులను వెళ్తూ ఉంది. కాసేపు దాన్ని తీసి పక్కన పెట్టేవాళ్ళుగా కనబట్టలేదు. యేసు ప్రభువు నమ్ముకున్న వాళ్ళు కూడా ఏదో అది చూసి అంతసేపు ప్రార్థన చేస్తే
వాళ్ళ కుటుంబాలు వాళ్ళు బాగుపడతారు కదా. కానీ ఎంత ఓర్పు చేసుకొని దాన్ని చూస్తున్నారో. ప్రియమైన సోదరి సోదరులారా, చూడవద్దన్నది చూసి, తాగవద్దన్నది తాగి, అనరాని మాటలని మనిషి ఆయన స్వరూపంతో ఆయన పోలికగా చేసుకొని ఆయన మంచివారుగా వాళ్ళను సహవాసంతో ఆయన సహవాసానికి పిలిచినప్పుడు వారు ఎప్పుడైతే వారి బట్టలు లేనట్టుగా గుర్తించారో వారు దిగంబరులమని తెలుసుకొని ఆకులు చుట్టుకొని చెట్ల సాటుకి వెళ్ళినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. అయితే ఈ రోజుల్లో జరుగుతున్నది ఏమిటి? అదే కదా, మనుషులు చెడిపోయి చెడ్డ అలవాట్లకు, జీవితంలో మనుషులు చెడిపోయి పాపానికి జోగులాడుతూ ఉన్నారు, కొన ప్రాణంతో ఉన్నారు, గాయాలతో ఉన్నారు. వాళ్ళ తండ్రి తాగి యాక్సిడెంట్ అయి చనిపోయాడు, ఉదాహరణకు చెబుతున్నా. ఆడు అప్పుడు పిల్లోడు, వాళ్ళ పిల్లగాడు, ఆయన వాళ్ళ తండ్రి చచ్చిపోయేటప్పుడు చిన్నోడు. ఈడు వయసు వచ్చి కూడా, వాళ్ళ అమ్మ చెప్పినా కూడా వయసు వచ్చినాక వాళ్ళయ్యా ఏ విధంగా నడుచుకుంటున్నాడో, తాగి 2-3 యాక్సిడెంట్లు జరిగినా కూడా తాగుడు మాటలా. ఏమంట? 2-3 యాక్సిడెంట్లు జరిగినా కూడా ఆ తాగుడు మాటలా, ఆ చెడ్డ సావాసాల మాటలా. మేము ఎంతగానో ప్రార్థన చేసి ఆ దెబ్బలు తగిలినప్పుడు హాస్పిటల్కి పోయి చుట్టూ తిరిగి సంఘానికి రాయా, ప్రభువు నమ్ముకో అంటే ఆ బాగలేని అన్నాలు ఆ ప్రార్థన చేయించుకుంటారు. తర్వాత బాగైనాక ఆ మందిరానికి లేదు, ప్రార్థన మనం చూస్తేనే పక్కకి వెళ్ళిపోతారు. అప్పుడు ప్రియులారా, ఎందుకు ఇంత పరిస్థితి వచ్చిందని ఏనాడైనా వారు గమనించాడంటే గమనించరే. నా తండ్రి ఈ విధంగా నేను చనిపోయాడు, మరి నా స్థితి కూడా అంతే ఉంది అని ఆలోచన లేకుండా తాగుడులో మనుషులు చెడిపోతూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువు నమ్ముకుంటే తాగుడు, చుట్ట బీడి, సిగరెట్, సమస్త దురలవాట్లు, పాపపు మాటలు, తగాదాలు, వీటన్నిటినీ మానిపించగలిగినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారు. అక్కడే ఆయన పరిశుద్ధంగా జీవించమని మానవుణ్ణి ఆయన సృష్టించినటువంటి సృష్టి చెడిపోయినప్పుడు ఎంతగానో బాధపడ్డాడు, హృదయంలో నొచ్చుకున్నాడంట. ఆదికాండం 6వ అధ్యాయంలో మనుషులను చేసినందుకు వారు చేసినటువంటి చెడ్డ కార్యాలను బట్టి ఒకసారి చదువుతారన్నమాట. ఆదికాండం 6వ అధ్యాయము 6వ వచనం చదవండి. చూడండి, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయంలో నొచ్చుకున్నాడంట. అంటే బాధపడ్డాడు, ఎందుకు చేశానా ఈ మనుషులని. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షులను, పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయదును అని అనుకున్నాడంట. ఇది తుడిచివేయాలనుకున్నాడు, మడిచి చేసిన ఈ పాపానికి. ఈ నోవహు కాలంలో 40 రోజులు రాత్రింబగళ్ళు ప్రచండ వర్షం కురిసి, అప్పుడు కాలంలో నోవహు 120 సంవత్సరాలు వాడ తయారు చేసి, ఆ వాడ తయారైన తర్వాత అయా ప్రసన్నమైన వర్షం కురవబోతా ఉంది, దేవుడు చెప్పాడు వాడలోకి రండి అంటే ఎవరు ఒక్కడు కూడా ఆలకించలేదు. ప్రియులరా, జలప్రళయం వచ్చిందాకా ఎవరు ఆయన మాట వినలేదు. ఈ దినాలు కూడా అట్టనే ఉన్నాయి. యేసుక్రీస్తుని నమ్ముకోండి, మీకు పరలోక రాజ్యం ఉంది, నరకం తప్పుతుందంటే ఎక్కడుంది నరకం? ఏడుంది మాకు చూపించండి. పరలోకం ఏడుంది చూపించండి. దేవుడు ఎక్కడున్నాడో చూపించండి అనే పరిస్థితి ఈ లోకంలో కనబడతా ఉంది. తుడిచివేశాడు ఒకసారి,
లోకస్వార్త 17వ అధ్యాయంలో నోవాహు దినముల్లో ఎలా ఉంటుందో ఆ మనుష్య కుమారుని దినములు కూడా అలాగే ఉంటాయంట. మనుషులు ఇల్లు కట్టచ్చు, పెళ్ళిళ్ళు చేయొచ్చు, పెళ్ళికిచ్చు, కోతలు నారులు నాటుతూ కోతలు కోయచ్చు ఉంటారు. మనుషులు భయమేమి లేదన్నట్టుగా ఉన్నప్పుడు అంతలో జలప్రళయం వచ్చి వారినందరినీ నాశనము చేయ వరకు ఎరగకపోయిరి. ప్రియులారా, నాశనం చేయ వరకు ఎరగకపోయిరి. మరి ఒక మాట మనం చదువుకుందాం. గల్తీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. నేను ఇందాక చెప్పాను దయ్యాలు ఎన్ని రకాలుగా ఉన్నాయో. ఇందాక మార్క్స్ వార్త 7:21లో చూసాము. ఇప్పుడు శారీరక కార్యములు గల్తీలకు రాసిన పత్రికలో పౌలు గారు తెలియపరిచినటువంటి మాట, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, దేశములు, కలహములు. ఈ లోకములో జరిగేవన్నీ అయ్యే. కలహము, మత్సరము, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మద్దతులు, అల్లరితో కూడిన ఆటపాటలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలనేవి. ఈ రోజుల్లో ఎవరైనా యేసుప్రభు నమ్ముకోండి, మంచి మార్గం అని చెబుతుంటే ఎవరు ఎన్నేవాళ్ళాడు. అది డీజే పెట్టి ఎట్టుంది, గుండెలు అదిరిపోతూ ఉంటాయి, దాని చుట్టూ ఎగురుతూ ఉన్నారు. అల్లరితో కూడిన ఆటపాటలు మనుషులకి సంతోషం అయిపోయింది. ఎవరి కోసమో దానికి ఎంతో ఇది చేసుకుంటూ ఉన్నారు. ప్రియులారా, మనుషులు ఎందుకు చెబుతున్నానంటే, వృధా చేసేవన్నీ వృధా. ఎంత డబ్బు హేయపరుచుకుంటూ ఉన్నారు, రాళ్లతో గాయపరుచుకుంటున్నారు. ఆ దెయ్యం పట్టినటువంటి వాడు ఏ విధంగా జీవించాడో ఇప్పుడు మనుషులు కూడా ఆ జీవితంలో లోపల అలాగే ఉన్నారు. ఇలాంటి లక్షణాలన్నీ కలిగి ఉన్నారు. కనుక మేము ఇలాగ వాక్యం చెప్పుచుండగా ఆ ప్రభువుని ఆ దురలవాటి నుండి విడిపించబడి మేము తీర్మానం చేసుకొని యేసుక్రీస్తుని అంగీకరించాం. యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత మా జీవితాలు బాగుపడ్డాయి. మేము చెడ్డ అలవాట్లు, అన్ని అలవాట్లు ఉన్నటువంటి వాడిని నేను కూడా. ఇంకా అలాగే చెప్పుకోవాలంటే అందరూ ప్రభువుని నమ్ముకున్నటువంటి వారు. పుడతా ఎవరు మంచోళ్ళేం కాదు, పుడతా ఎవరో మంచోళ్ళం కాదు. పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడిన వాక్యాలు అంగీకరించినటువంటి వారు మంచి మార్గంలోకి వస్తారని నేను మంచి మార్గంలోకి వచ్చాను. ఇంకా ఎవరైనా మీరు మంచి మార్గంలో లేకపోతే ఈ మాటలు వింటున్నటువంటి సోదరి సోదరులారా, మీరు మారు మనసు పొందాలని, యేసుక్రీస్తు నమ్ముకొని పరలోక రాజ్యం చేరాలని, మేము నమ్మిన సత్యాన్ని మీరు కూడా నమ్మాలని, యేసుక్రీస్తు ప్రభు మనందరి కొరకు చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచాడని, మన పాపాలన్నీ ఆయన బాణు మీద వేసుకొని మోసుకొని పోయాడని, మన పాపములు పోవాలంటే యేసు రక్తం ప్రతి పాపిని రక్షిస్తుంది, ప్రతి రోగాన్ని బాగు చేస్తుంది. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. యేసు రక్తము మనల్ని ప్రతి పాపముల నుండి పవిత్రులుగా చేస్తుంది. నమ్ముతున్నారా? నమ్మిన వెడల నీవు దేవుని మహిమను చూస్తావన్నాడు మరియతో. మరియా, నువ్వు నమ్ముచున్నావా? నీ తమ్ముడు ఇప్పుడు లెగుస్తాడు, పునరుద్ధానం అప్పుడు లెగుస్తాడని అనుకుంటున్నానంటే, పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడికి ఎన్నటికని
చనిపోడు. యేసుక్రీస్తుని నమ్మనటువంటి వారు ఇంకా చచ్చిన స్థితిలోనే ఉన్నారు, నమ్మనవారు. ఇప్పుడు మనం చనిపోయి తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తు ప్రభువులో బాప్తిసం ద్వారా మనం తిరిగి లేచాం. ఈ అనుభవం కావాలి. యేసుక్రీస్తు నమ్ముకున్నటువంటి వారు యేసుక్రీస్తు ప్రభు సమాధిలోంచి తిరిగి లేచి ఆ విధంగా ఆయన ఆరోహణమయ్యాడో, తిరిగి రానయ్యి ఉన్నాడో, మనం కూడా తిరిగి లేచాం. పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమై ఉండగా, రోమీలకు రాసిన పత్రికలు కదా, క్రీస్తుతో కూడా మనలను బ్రతికించాను. మనం బ్రతికాం. కొన ప్రాణంతో లేము. ఇప్పుడు మనం గాయాలతో లేము. ఆ దెయ్యాలు పట్టినాడు అలా లేము. ఆ దెయ్యాలు పట్టినాడు రాత్రింబగళ్ళు వాడికి మనశ్శాంతి లేదు, వాడికి బట్టలు లేవు, అంటే నీతి లేదు. మనిషిని యేసుక్రీస్తుని నమ్మనటువంటి వారికి మరి నీతి అనే మైమరుపు, బట్టలు లేవు. మనకి నీతి అనే వస్త్రాలు మనం ధరించుకున్నాం, నీతి వస్త్రాలు. కనుక ప్రియులారా, మరి దేవుడు నాకు ఇచ్చిన అనుభవాన్ని బట్టి మీ అందరితో, ఇంకా ఎవరైనా యేసుప్రభు నమ్ముకోకపోతే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. రేపన్నది రూపులో లేనిది. మనం ఎప్పుడు ఏ సమయంలో ఏం జరుగుతుందో మనకి తెలియదు. ఊరికి పోయి తిరిగి క్షేమంగా వస్తామని మనకు తెలియదు. అంటే ఏదైనా పాపం చేస్తేనో యాక్సిడెంట్లు అవుతాయని కాదు, మంచోళ్ళకి కూడా అవుతాయి యాక్సిడెంట్లు. యేసుప్రభు నమ్ముకున్నాం. ఒక మన నర్సాపేటలో మా సంఘానికి వచ్చామా, దాదాపు 30 సంవత్సరాల పైన అయింది. ఆమె కోండ్రపాడు పోవటానికి చిలకలూరిపేట బస్సు ఎక్కింది. కాలు జారి డోర్ నిండా జనం ఉండారు. ఆమె ఆగితే బాగుండేది. ఆ రోజే మందిరానికి బండ్ల కొని పెట్టింది. ఆ ఊరికి వెళ్తానని వెళ్ళింది. బంగారం చేపించుకుంది వాళ్ళ చుట్టాలకి, పిల్లలు లేరు ఆమెకి. బొడ్లో సంచులు పెట్టుకుంది, ఒక తాడు. బస్సు బిర్రుగా ఉంది. ఆయన కదిలిచ్చి పానిచ్చేసరికి చెప్పు కాలు జారి ఆమెతోనే పడిపోయింది. పడిపోవడంతో పెద్ద వయసు బస్సు పైకెక్కింది. అయ్యో మనిషి పడింది అనగానే మళ్ళీ ఆయన ఏం చేశాడంటే మళ్ళీ వెనక్కేసాడు. ఆ దిగింది, మళ్ళీ ఇటు పక్క కూడా దిగింది. కోటేశ్వరమ్మ నేను అప్పుడే బైబుల్ క్లాస్ జరుగుతుంటే నర్సాపేట వెళ్ళాను. నేను ఆ బస్సు దిగి, మా ఊరు బస్సు దిగి అక్కడికి పోయలేక అది జరిగింది. అయ్యో ఎంతగానో అల్లాడిపోయాడు. అంటే ఏదో పాపం చేసిన వాళ్ళకి యాక్సిడెంట్లు జరుగుతాయి, అపాయాలు వస్తాయని కాదు. ఆమె ఎందుకు జరిపోయిందో, ఇప్పుడు పిల్లలు ఉండేవాళ్ళు మంచాన పడితే వాళ్ళ తోడుకోళ్ళు మూలుగుతుంటే అన్నం పెట్టలా. వాళ్ళ తోడుకోళ్ళు పిల్లలు ఎంతో వేదన పడి చచ్చిపోయింది. ఆమె కాసేపే కత్తె ప్రాణం విడిచింది. ఆమె ఉంటే చూసేవాళ్ళు కూడా లేరు. దేవుని యొక్క సంకల్పం అది. అలాంటి పరిస్థితి మనకు కూడా ఏ సమయంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఇప్పుడు పరిస్థితులు అలా ఉన్నాయి. ఏ రోడ్డు చూసినా, ఎక్కడికి వెళ్ళినా జాగ్రత్తగా పోయినా ట్రాఫిక్ ఎక్కువైపోయింది, వాహనాలు ఎక్కువైపోయినాయి. పరిస్థితులు చెప్పలేం. కనుక ప్రియమైన సోదరులారా, మనం ఎట్లా చనిపోయినా కూడా యేసయ్య కాడ ఉంటాం. అది నేను చెప్పేది. ఎట్లా చనిపోయినా కూడా యేసయ్య కాడ ఉంటాం. కాబట్టి యేసయ్యని నమ్ముకోండి, పరలోక రాజ్యం చేరండి. దేవుడి మాటలు దీవించునుగాక. క్రీస్తునందు ప్రియమైన సోదరులారా, ఇద్దరి ద్వారా మనం శ్రేష్టమైన మాటలు విన్నాం. ఇది మాకు కాదులే అని ఎవరు అనుకోకుండా లేఖనాలు ఇప్పుడే మనం విన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ మన జీవితాన్ని సరిచేసుకొని, మన జీవితాల్లో ఎన్ని రకాలైన పరిస్థితులు ఉండే కూడా మనం విన్నాం. కాబట్టి మన యొక్క పాపం పోవాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరే ఒప్పుకొని, ప్రభా నేను పాపిని, నన్ను క్షమించమని అడిగితే క్షణములో నీ పాపాలు క్షమించబడతాయి. నువ్వు ఎక్కడికి వెళ్ళి అన్నదానాలు చేసినా, దీర్ఘయాత్రలు చేసినా నీ పాపాలు పావు. కాబట్టి మనందరి కోసం ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి వచ్చి ఆయన
33.5 సంవత్సరములు భూలోకములో జీవించి తన ప్రాణాన్ని అప్పగించి సిలువలో మరణించి ఆయన సజీవుడై మరలా తిరిగి లేచి వచ్చి ఉన్నాడని లేఖనం స్పష్టంగా చెప్పుచూ ఉన్నది. కాబట్టి మేమెందుకు ఇట్లా తిరిగి స్వాత ప్రకటిస్తూ ఉన్నామంటే, మాకొక స్వాత ప్రకటించిన వల్ల మాకేం డబ్బులు రావు ఎక్కడా కూడా. కాబట్టి దేవుడు చెప్పిన బాధ్యత, దేవుడు చెప్పిన మాటలు మేము ప్రకటించాలి. అందుకే 105వ కీర్తనలో ఒక్క మాట చదువుకుందాం. 105వ కీర్తన 1వ వచనములు అంటున్నాడు, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయడి, జనములలో ఆయన కార్యములు తెలియచేయండి. అందుకే మేము ఈ గ్రామానికి వచ్చాం. కాబట్టి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించడి, ఆయన నామమును ప్రకటన చేయడి అన్నాడు. ఏం చేయాలంట? ఆయన నామాన్ని ప్రకటించాలి. మనం ఆయన నామమును గురించి అనేకులకు మనం తెలియపరచాలి. ఆయన మన పట్ల చేసిన ఆశ్చర్యమైన కార్యములు, అద్భుతమైన కార్యాలు కూడా అనేకులకి తెలియపరచాలి. అందుకే దేవుడు మాకు ఇచ్చిన బాధ్యత, మా పట్ల చేసిన కార్యములు ప్రజలకు తెలియపరచమని దేవుడు చెప్పాడు గనక అందునిమిత్తం వచ్చి మీ గ్రామానికి మేము స్వాత ప్రకటిస్తూ ఉన్నాం. ఈ మాటలు మనం చూస్తున్నప్పుడు జనములలో ఆయన కార్యాలు తెలియచేయండి అన్నాడు. ఇప్పుడే ఆయన చేసిన కార్యాలని ఇద్దరు నిలబెట్టుకొని వినిపించాడు. కుష్ఠిరోగి నయమాను కోనేట్లో మునిగినప్పుడు ఆయన కుష్టి వ్యాధి పోయిందని మనం చూసాం. కాబట్టి అట్లానే దేవుడు మా పట్ల చేసిన కార్యములు, మాకు చేసిన గొప్ప అద్భుతమైన కార్యములు బట్టి దేవుడు ప్రకటించమన్నాడు గనుకనే మీ మధ్యకు వచ్చి మేము ఈ లేఖనాలు ప్రకటిస్తూ ఉన్నాం. మేము ఒకప్పుడు విగ్రహార్థకులమే, మేము పాపులమే. కాబట్టి అన్ని విషయాల్లో మేము ఉన్నవారమే. ప్రభు అయిన యేసుక్రీస్తు లేఖనం ఇలా ప్రకటించబడుతున్నప్పుడు విని రక్షించబడి ఆయన సన్నిధిలో ఉండి ఇప్పుడు మీకు తెలియపరుస్తూ ఉన్నాం. కాబట్టి మా వల్లే మీరు ఎవరైనా ఉంటే ఈ రోజైనా ప్రభు అయిన యేసుక్రీస్తు నా సొంత రక్షకుడిని అని మీరు అంగీకరించినట్లయితే ప్రభు మీ పాపాలు క్షమిస్తాడు, మీకు ఈ రాత్రి రక్షణ కలుగుతూ ఉన్నదని తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆయన నామానికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం, ప్రభును స్తుతించుదాం. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభు, నీ వందనాలు స్తోత్రములనైనా మేం పొందుకున్న అనుభవము, నా ప్రభువు మా పట్ల చేసిన కార్యములను నువ్వు తెలియపరచమని చెప్పావు, ప్రకటన చేయండి అని చెప్పావు. నీ మాట ప్రకారం మేము నాయన ఈ గ్రామంలో నీ మాటలు ప్రకటిస్తూ ఉన్నాం, ప్రతి వారం ప్రకటిస్తూ ఉన్నాం. నా ప్రభా నీకు వందనాలు స్తోత్రములనైనా నీ బిడ్డలు విని రక్షించబడి నీ బిడ్డలు కూడా మా వల్లే ప్రకటించడానికి నీ బిడ్డలను సిద్ధపరచండి. నీ కృపను సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ యొక్క కుటుంబంలో చేసిన కార్యములు బట్టి కూడా నీ నామాన్ని స్తుతిస్తూ ఈ నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నా ప్రతి ఒక్కరినైనా నాయన వాళ్ళ పట్ల చేసిన కార్యములు బట్టి ఎదికతముగా నా ప్రభా నీ బిడ్డల స్వార్థ ప్రకటించడానికి నీ కృపను సహాయం చేయండి. నీ ఆత్మ కార్యమును జరిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీకు వందనాలు స్తోత్రములనైనా చేరువచ్చిన ప్రతి బిడ్డని నువ్వు దర్శించండి, నీ కృపల జ్ఞాపకం చేసుకోండి. బలహీనులైన వారుంటే నువ్వు స్వస్థపరచండి, అనారోగ్యులుంటే నువ్వు బాగొచ్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. వాళ్ళ యొక్క కుటుంబాల్లో సమాధానం లేని స్థితిలో ఉంటే ఈ రాత్రి సమాధానం పొందుకోవడానికి సహాయం చేయండి. నీ కార్యం సఫలపరచండి. శాంతి లేని స్థితిలో ఉంటే, ఆనందము లేని స్థితిలో ఉంటే, సంతోషము లేని స్థితిలో ఉంటే అట్టి కుటుంబాలు రాత్రి కాల సమయంలో నువ్వు దర్శించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఒకప్పుడు మేము నా ప్రభా నెమ్మది లేని స్థితిలో జీవించాం, కుటుంబంలో సమాధానం లేని స్థితిలో ఉన్నాం, సంతోషము లేని స్థితిలో ఉన్నాం. ఏ క్షణములో ఏమో జరుగుతుందో చెప్పలేని పరిస్థితిలో ఉన్న మేము నాయనా నా ప్రభా మరణ పడకలో ఉన్న మా కుటుంబాన్ని నాయనా
నా ప్రభా కాసేపట్లో ఇంకాసేపటికి ఏమైతే ఉన్న పరిస్థితిలో ఉన్న మమ్మలను లేవనెత్తావు నా ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. నడవలేని నన్ను, అడుగు వేయలేని నన్ను అడుగు వేపించావు. కూర్చోలేని నన్ను కూర్చోగలిగిన శక్తిని అనుగ్రహింపచేసావు. నా ప్రభా నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు నాయనా. మరణించాల్సిన నన్ను ఈ దినము నా ప్రభా నీ ప్రజలలో తిరిగి నీ వాక్యం ప్రకటించే కృపను అనుగ్రహించావు. నీకు వందనాలు, స్తోత్రాలు. అదే మేము మరణించి వింటే ఈ సమయంలో ఎవరికి స్వార్థ ప్రకటించలేము. ఈ ప్రాంతం నుండి అవలం కాదు నా ప్రభువా. నీ ప్రాదాలకి వందనాలు, స్తోత్రాలు. నాలో ఉన్న బలహీనతను, అనారోగ్యాన్ని విడుదల చేశావు. నాలో ఉన్న యొక్క చేతబడ శక్తులను బంధించావు, అలర శక్తులను బంధించావు. నడవలేని నన్ను చెయ్యి పట్టి వెన్న తట్టి నడిపించావు. చక్కని ఆలోచన చెప్పావు. నా ప్రభా ఇది నీ కృపే నాయనా. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. నా వల్ల ఎవరైనా నా ప్రభు బలహీనులుగా ఉంటే, మరణ స్థితిలో ఉంటే, నడవలేని స్థితిలో ఉంటే, అట్టి వారిని రాత్రి కాలస్యంలో జ్ఞాపకం చేసుకోండి. నన్ను బాగు చేసిన దేవుడాని బిడ్డలను బాగు చేయండి. నన్ను నడిపించిన దేవాని బిడ్డలు నడిపించండి. నన్ను లేవనెత్తిన దేవాని బిడ్డలు లేవనెత్తమని అడుగుచున్నాం. రాత్రి కాల సమయంలో నీ కృపను దయచేయండి. నా ప్రభా నీకు స్తోత్రాలు. నిజమైన క్రీస్తునని నేను అంగీకరించి ఉన్నాను. అట్టి క్రీస్తుని బిడ్డలు కూడా అంగీకరించడానికి కృపను సహాయం చేయండి. నీ ఆత్మ కార్యమును జరిగించండి. నా ప్రభా నీకు స్తోత్రాలు. మేము చేసిన తీర్మానం నా ప్రభా నాయనా నీకు స్తోత్రాలు. బ్రతుకుట క్రీస్తే, సవైతే నాకు ఎంతో మేలని పౌలు గారు తెలియపరిచినట్లుగా మేము చేసిన తీర్మానం ప్రభువా, బ్రతికితే నీ సాక్ష్య జీవిస్తాం, చనిపోతే నీ దగ్గరే సమాధి అని మేము చేసిన తీర్మానం ఆలకించావు. నీ కృపను చూపించావు. నీకు వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నావు. నీ కృపలు నా ప్రభువా ఈ గ్రామాన్ని దర్శించి, గ్రామ ప్రజలను దర్శించి, గ్రామ అధికారులను దర్శించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ గ్రామంలో పశువులను, పాడి పంటలను దీవించండి, ఆశీర్వదించండి. నీ బిడ్డలు చేసుకున్న ప్రతి కష్టార్థమును దీవించి నీ కార్యమును సఫలపరచి నీ నామానికి మహిమ తెచ్చుకొని ఘనత తెచ్చుకోమని అది త్వరలో రానై ఉన్న యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని నిరాకడగను సిద్ధపరచమని అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ వందనాలు. చిన్న పలహారం ఒకటి ఉంది, వచ్చిన వాళ్ళకి తీసుకుని వెళ్ళాలని మనం చేస్తాం.